అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 103వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. శ్రీమద్ భగవద్గీతను ఇప్పటి వరకు జన్మ జన్మలుగా గుర్తించినప్పటికీ కూడా పఠన పారాయణ శ్రవణ ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క దివ్య కర్తవ్యాన్ని మనం గుర్తించలేదండి. భగవంతుడు ఏ ఒక్క లక్ష్యముతో భగవద్గీతని సమస్త మానవాళికి తెలియచేస్తున్నారన్న విషయాన్ని మనం స్మరించాము. భలే ఆ 4వ అధ్యాయంలోని 7, 8 శ్లోకాలు చాలా ఫేమస్ శ్లోకాలు. అవి అందరికీ తెలుసునండి. 4వ అధ్యాయంలోని 7, 8 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఆ యొక్క 2 శ్లోకాల యొక్క అర్థం తెలుసుకున్నా కూడా భగవంతుని యొక్క లక్ష్యం మనకి స్పష్టమవుతుంది. అందుకనే భగవంతుడే స్వయముగా ఈ సృష్టి మీద అవతరించి నేను భగవద్గీత ద్వారా ఇచ్చినటువంటి సందేశం మీరు అపార్థం చేసుకున్నారు, నేను ఇచ్చినటువంటి సందేశం ఒకటి, మీరు అర్థం చేసుకున్నది వేరొకటి. అందుకనే ఈ రోజున ఈ రహస్యాలు అన్న కార్యక్రమం మనం ఈ విధంగా సంస్కృతి సంపద ఛానల్ ద్వారా మనం అర్థం చేసుకునే అవకాశాన్ని మన డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు మనకి కల్పించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుందామండి. ఒకే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గీత భగవంతుడు సత్యము, భగవంతుడు బోధించేటువంటి ప్రతి వాక్యము కూడా సత్యమేనండి. దాని కొరకు మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. నేను బుద్ధి ఉన్నటువంటి మనిషిని, అతి సాధారణ విషయాల్లో నేను బుద్ధిని వాడుకుంటున్నాను, ఇంత గంభీరమైనటువంటి విషయంలో ఎందుకు బుద్ధిని నేను వాడుకోకూడదు అని ఒక చిన్న ఆలోచన ఉంటే సరిపోతుంది. అందుకని ఈ కారణంగానేనండి ఎవరు బుద్ధిని వాడరు కాబట్టి భగవంతుడు భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులు మాత్రమే నన్ను గుర్తిస్తారు అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను పదే పదే మీ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తున్నాను అంటే, మనం ఏ విధంగా భగవంతుడికి దూరం అవుతున్నామన్న సత్యాన్ని మనం గమనించాలి, ఇప్పటికైనా గమనించాలి. ఇప్పుడు మనం ప్రారంభించుకుందామండి మన చర్చని. మనము గత 2 ఎపిసోడ్స్లో కర్మ, సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ అని 3 విధాలుగా భగవంతుడు మనకి 23, 24, 25 ఈ 3 శ్లోకాలు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యుగంలో 23, 24, 25 23, 24 మనం చర్చించుకున్నాం. సాత్విక కర్మ అంటే ఏంటి, రాజసిక కర్మ అంటే ఏమిటి, ఇప్పుడు తామసిక కర్మ అంటే ఏంటో తెలుసుకుని మనం ఈ కార్యక్రమాన్ని మనం ఇందులో చర్చని మొదలు పెట్టుకుందాం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. 18వ అధ్యాయంలోని 25వ శ్లోకం. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. అర్థమైందండి? చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. ఏమంటున్నాడు? అనుబంధం అంటే కాన్సిక్వెన్సెస్. మనం ఏదైతే మన మార్గంలో నడుస్తున్నామో దాని కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు మనకు అర్థం కావడం లేదు, చేసేస్తున్నాం, అజ్ఞానంలో చేసేస్తున్నాం. అనుబంధం క్షయం హింస అనవేక్షచ పౌరుషం అన్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి క్షయం. క్షయం అంటే క్షయము, మళ్ళీ ఏమన్నాడు? హింస అన్నాడు. ఈ రెండింటికి భేదం ఏంటి అర్థం చేసుకోండి ఒకసారి. క్షయం అన్నా అది కూడా హింసతో కొనుక్కున్నట్టు విధంగానే వస్తుంది. వినాశనం అంటాం, క్షయము, క్షయరోగము, క్యాన్సర్ని క్షయరోగం అంటారు కదా. ఈ వినాశనం, హింస అన్నా కూడా ఒక వినాశనం కిందనే వస్తుంది కదా. ఈ రెండింటికి తేడా ఏంటంటే, క్షయ అంటే స్వయాన్ని ధ్వంసం చేసుకుంటున్నాం, హింస అంటే ఇతరులని ధ్వంసం చేస్తున్నాం. ఇతరులకి హాని కలిగించడం అనేది మన వ్యవహారంలో, మన మాటలలో, మన సంకల్పాలలో మన విధంగా బాధ పెడుతున్నాము, ఇతరులను మనం బాధ పెడుతున్నాము. ఫిజికల్గా కొట్టనవసరం లేదని. హింస అంటే మన సంకల్పంలో కూడా నెగిటివ్గా అందరూ పనికిరాని వాళ్ళు, నేను ఒక్కడిని గొప్పవాడిని అనుకోవడం కూడా హింసనే. ఇంజరీ టు అదర్స్, వైలెన్స్ అన్నమాట. ఇతరులకు బాంబు వేసి తగలబెట్టేశారనుకోండి,
అక్కడ బాంబు పెట్టారు, ఎంతోమంది చంపారంటే హింస. ఈ క్షయం అంటే ఏంటంటే నన్ను నేను హింసించుకుంటున్నాను, నన్ను నేను ధ్వంసం చేసుకుంటున్నాను, నా జీవితాన్ని అసలు పట్టించుకోవడం లేదు అసలు. చివరికి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ప్రయాణం ఏమిటి అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ శరీరమే పర్మనెంట్ గా ఉంటుంది అంటే మీరు ఆలోచించకపోయినా పర్వాలేదు. ఎవరు ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఉంటున్నారా? వెళ్ళిపోతున్నారు కదా. ఆలోచించండి. ఎంత శక్తివంతుడైనా, ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త అయినా, ఎంత ధార్మిక రంగంలో అతి విశిష్టమైనటువంటి ప్రవచనకర్త అయినా, దేహధారులు, దేహాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టవలసిందే. అర్థమైందండి. అలాంటప్పుడు మనము ఆ యొక్క పాయింట్ ఒక్కటి ఎందుకు మన హృదయంలో తగలటం లేదు ఎందుకండి? ఆలోచించండి. అరే కొద్ది సమయం మాత్రమే ఉంటాను కదా ఈ భూమండలం మీద, కాస్త మంచి పని చేసి భగవంతుడికి దగ్గరయ్యి మన సంస్కార పరివర్తన చేసుకుందాము అన్నటువంటి సంకల్పం ఎందుకు కలగటం లేదు? కనీసం 1 గంట సేపు, 24 గంటల సమయం అంటే 1440 నిమిషాల సమయం భగవంతుడు ప్రతిరోజు అమెరికా ప్రెసిడెంట్కి అదే ఇచ్చాడు, మనకి అదే ఇచ్చాడు. సాధారణ వ్యక్తి కూడా అంతే ఇచ్చాడండి. ఎవరికైనా పోనండి వాడికి 400 గంటలు ఇచ్చారండి, నాకు 24 గంటలు ఇచ్చారండి, సరిపోవడం లేదు అనొచ్చు మీరు. అందరికి 24 గంటల సమయం, అందులోంచి ఒక అరగంట సమయం తీయొచ్చు కదా. ఎందుకు చెప్తున్నాడు? హింస ఈ క్షయ అన్నాడు. ఎందుకన్నాడు? అనుబంధం క్షయం హింసాం అనవేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్త తామసముచ్యతే. ఒకసారి మనం కొన్ని పద విచ్ఛేదన చేద్దామండి. అనుబంధం అంటే కాన్సిక్వెన్సెస్ మనకు అవసరమే లేదు, నేను ఏమైతే చేస్తాను, ఎలాగైతే అలా మాట్లాడతాను, ఏ సంకల్పం చేస్తాను, నా కర్మలు ఏ విధంగా నేను అనుకుంటున్నానో, నా వరకు కరెక్ట్ అని ఏది అనుకుంటున్నానో ఆ విధంగా చేస్తాను. ఈ పరిణామంతో నాకు సంబంధము లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో నేను హాయిగా చక్కగా ఉండడానికి అవసరమైనటువంటి డబ్బుని, ఆస్తి, ఈ విధంగా సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి నా జీవితము నేను సమూలముగా అర్పణ చేస్తాను. ఇక్కడ ఎందుకు అనుకోడు? అనుబంధం అనే పదం ఎందుకు పెట్టాడు? అరే నాయన నీ కాన్సిక్వెన్సెస్ కొంచెం చూడు, దీని పరిణామాలు. ఈ శరీరం చాలించిన తర్వాత నువ్వు చాలా గంభీరమైనటువంటి పరిస్థితిలో పడిపోతున్నావు నాయనా, నీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను నీ తండ్రిని కదా. నీవు త్వమేవ మాతాచ పితా త్వమేవ అన్నావు, నేనేమన్నాను? పిత అహమస్య జగత అన్నాను కదా. తండ్రి బిడ్డల యొక్క సంబంధాన్ని అనుభవం చేయడానికి తీరిక లేదా నీకు? అనుబంధం ఒకటి విడిచిపెట్టేశాడు, పరిణామాలతో నాకు సంబంధం లేదు. క్షయం అంటే ఏంటి? ఈ విధంగా ఆత్మని ఇప్పటికే ఆత్మ సంస్కారాలు జన్మ జన్మలుగా మనం చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలతో ఏమైపోయింది? ఆత్మలో బొగ్గులాగా అయిపోయింది, తామసిక రంగుతో నల్లగా అయిపోయింది. అది భగవంతుడు ఆత్మనే చూస్తాడు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మన భౌతిక శరీరాన్ని కానీ, శరీరానికి సంబంధించినటువంటి వస్తు వైభవాలు, వజ్ర వైడూర్యాలు ఇవేవి భగవంతుడికి కనపడవండి. ఓన్లీ అరే ఆత్మ చూడు ఎంత నల్లగా అయిపోయింది, దీన్ని బాగు చేయాలి, ఏ విధంగా చెప్తే వింటాడు నా బిడ్డ అని రకరకాల కోణాలలో భగవంతుడు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. సో తామసిక కర్మల ఆచరించేటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి పరిణామాలని వాళ్ళు ఏ మాత్రము ఆలోచించరు. కాన్సిక్వెన్సెస్ దే ఆర్ డు నాట్ మైండ్ ఎట్ ఆల్. క్షయం అంటే స్వయాన్ని వాళ్ళు ఇంకా పాడు చేసుకుంటారు. అంటే వాళ్ళ కర్మలలో ఏమి శ్రేష్టత్వాన్ని తెచ్చుకోరు. ఇదే ఆమెను అందరూ మోసం చేస్తున్నారు, నేను మోసం అందరూ కలిసి చేస్తున్నా, నేను అందరూ లంచం తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను, అందరూ అబద్ధం ఆడుతున్నారు, నేను అబద్ధం, అందరూ కోపం చేస్తున్నారు, నేను చేస్తున్నా. సో విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఇష్టానుసారంగా నిర్లక్ష్య ధోరణిలో భగవంతుడి కేవలం ఒక కర్మకాండలాగా, ఒక మొక్కుబడిగా భగవంతుడు భయభక్తులు అంటారు చూడ, ఆ భయము కొద్దీ భక్తిగా ఏదో కాస్త కాలక్షేపం కొరకు మనం చేసుకుంటున్నాం. ఇది యథార్థం అండి. అందుకనే ప్రపంచం ఎందుకు దిగిపోవాలి? ఇంత 99% అందరూ కూడా భక్తులే ఉన్నారు. ఎవరు భగవంతుని పట్ల మాకు విశ్వాసం లేదన్న వాళ్ళు ఎవరు లేరండి. సో అనుబంధం క్షయం అంటే స్వయాన్ని ధ్వంసం చేసుకోవడం, హింసాం అంటే సమాజంలో ఉన్నటువంటి మన చేసే కర్మల ద్వారా వారికి ఎరిగేటువంటి ఈ విధంగా హింస అంటే వాళ్ళని బాధ పెట్టడం అనమాట. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్యచ. అనవేక్ష్యచ అంటే పట్టింపు లేని, ఏది పరిణామాలు పట్టింపు లేదు,
ఈ నా జీవితం పాడైపోతుందే, ఈ శరీరం ఎప్పుడైనా విడిచిపెట్టేస్తాను, నోటీస్ లేకుండా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నోటీస్ తీసుకుని చచ్చిపోలేదు. ఉన్న పడంగా హార్ట్ అటాక్ అంటారు, హాస్పిటల్ తీసుకెళ్ళామంటారు, బ్రాడ్ డెడ్ అంటారు. అయిపోయింది. అక్కడితో మనకి ఉన్న ఈ వస్తు వైభవాలతోని, భార్య బిడ్డలతోని, మన బంధంతోని, మన పదవితోని, మన డెసిగ్నేషన్స్, బిరుదులు, టైటిల్స్ ఏమి కూడా మనకు ఒక్క ఒక్క పైసా కూడా మనకు కూడా రాదండి. మన కనెక్షన్ కూడా తెలియదు. నేను ఇవన్నీ సంపాదించుకున్నాను గత జన్మలో, నాకు కూడా రావడం లేదు, అది కూడా తెలియదండి. మళ్ళీ సరికొత్త జన్మ. అనుబంధం క్షయం హింసాం అనవేక్షచ. పౌరుషం అంటే నా యొక్క సామర్థ్యం కూడా తెలియదు. అర్థమైందండి? పౌరుషం నా యొక్క సామర్థ్యం, నా కెపాసిటీ ఏంటి కూడా తెలియదు, నాకు అక్కర్లేదు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాను. కెపాసిటీకి తెలియకుండా చేస్తున్నాం కాబట్టి అజ్ఞానంలో తప్పు చేస్తాం, ఎక్కడో విధంగా ఏదో విధంగా చిక్కుల్లో చిక్కుకుంటాము, ఎక్కడో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పెట్టేస్తాడు. మోహాది కారణం ఏంటి? మోహాదారభ్యతే కర్మ అన్నాడు. మోహము అంటే గుర్తు. ఎక్కడైనా గీతలో చాలా శ్లోకాల్లో మోహం అనే పదం వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం పంచవికారాలలో ఇది 4వ వికారం కింద మోహం. మోహము అంటే గుర్తు అటాచ్మెంట్. అటాచ్మెంట్ దానికి మంచి పదం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉండాలి కానీ అటాచ్మెంట్ ఉండకూడదు. మనం కూడా మన పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, అంటే అటాచ్మెంట్ ఉండకూడదు. నువ్వు వెళ్ళావా, నువ్వు లేదంటే నేను చచ్చిపోతాను, నువ్వు అమెరికా వెళ్ళకూడదు, నువ్వు లేకుండా నేను ఉండలేను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి హాస్పిటల్స్లో నర్సెస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, పేషెంట్ ఉంటాడు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెలలో, ఒక్కోసారి 2-3 నెలలు కూడా ఉంటారు పేషెంట్. క్యాన్సర్ పేషెంట్లు, అలా సీరియస్గా ఉన్నటువంటి పేషెంట్ ఒక్కోసారి నెల రోజులు ఉంటారు. నెల రోజులు ఆ నర్సు ఆయనకి ఆ పేషెంట్కి సేవ చేస్తుంది. తర్వాత వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏడుస్తుందా? మళ్ళీ ఇంకో పేషెంట్ వస్తే మళ్ళీ సేవ మొదలు పెడుతుంది. అది ప్రేమ అన్నమాట. అప్పుడు ఏంటంటే నీట్ అండ్ క్లీన్గా మనం స్వచ్ఛమైనటువంటి ప్రేమని అందించగలుగుతాం. భగవంతుడి యొక్క స్వచ్ఛమైన ప్రేమ, భగవంతుడి ప్రేమ సాగరుడు అంటాం కదా, దయాసాగరుడు, ప్రేమ సాగరుడు, కరుణాసాగరుడు, అవన్నీ కూడా మనము వీళ్ళకి ట్రాన్స్ఫర్. అటువంటి ప్రేమను దాన్ని మోహం అంటారు, దాన్ని ప్రేమ అంటారు. మోహం అంటే ఏంటంటే అలా గట్టిగా పట్టుకుని, మోహం అంటే నేను దేహము ఆధారంగా వచ్చేది మోహము, నేను ఆత్మని, ఇది నా దేహము, దాని ఆధారంగా వచ్చేది ప్రేమ. గుర్తుపెట్టుకో. మోహాదారభ్యతే కర్మ తత్తామసం ఉదాహృతం. ఒకసారి ఈ శ్లోకం కూడా చెప్పేసేసి మీకు మన తదుపరి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఒక్క భగవంతుడే సర్వశక్తివంతుడు. ఈ యొక్క అంశాన్ని మనం ఈ ఎపిసోడ్తో ముగించుకుంటున్నామండి. తదుపరి కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఏ శ్లోకం అంటే 18వ అధ్యాయంలో 25లో. ఎందుకంటే ఇది కూడా మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో ఇక్కడ ఏమి రాసుకున్నారు, భాష్యం ఆధారంగా ఎటువంటి విధానంలో అర్థం చేసుకోవడం జరిగింది, ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే ఏ విధంగా నేను ఈ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఎలా ధారణ చేయాలన్న విషయం అర్థమవుతుంది. ఒకసారి గుర్తు. 18వ అధ్యాయంలో 25 రాసుకోవచ్చు. పరిణామము అర్థమైందండి. పరిణామం అంటే ఏంటి? కాన్సిక్వెన్సెస్ కానీ గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా. మంచిగా ఉంటే మంచి పరిణామం జరుగుతుంది, లేకపోతే చెడు పరిణామం. అందుకని బ్రాకెట్ ఇచ్చాడు, మంచి చెడ్డలు, హాని, హింస, సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానము చే ఆరంభింపబడు కర్మలను తామస కర్మలు అని అందురు. అక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ లో నేను ఆఖరి శ్లోకము ఒకటి తీసుకొస్తున్నాను. అది 15వ అధ్యాయంలోని 13వ శ్లోకం. మనం ఏ అంశాన్ని చర్చించుకుంటున్నాం? గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం ఏం చర్చించుకుంటున్నాం అంటే భగవంతుడు నిరాకార స్వరూపుడు, ఇన్కార్పోరియల్ అంటారు. కార్పస్ అంటే బాడీ, ఇన్కార్పోరియల్ అంటే బాడీ లేదు ఆయనకి, సొంతంగా ఆయనకి శరీరం లేదు. కాబట్టి మన శాస్త్రాల్లో కూడా ఏమని రాశారు? పరమాత్మ అని రాశారు. అలాగే పరమాత్మ అన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎందుకంటే పరమాత్మ అంటున్నారు. మామూలుగా మనం దేవతా స్వరూపాన్ని పరమాత్మ అనకూడదు, వారి పేరుతో పిలుస్తాం. శరీరం ఎవరికైతే ఉందో వాడిని పరమాత్మ అనరు, వాడిని పేరుతో పిలుస్తాం. శరీరము లేదు కాబట్టి ఆయన సదా ఆత్మిక స్థితిలోనే ఉంటాడు. కాబట్టి పరం ఆత్మ కలిపితే పరమాత్మ, సుప్రీం సోల్. ఆయన శరీరం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన ఎన్ని శ్లోకాల ద్వారా చెప్తున్నాడు, నేను ఈ యొక్క పృథ్వీ మీద ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకుని నేను చెప్పవలసినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎందుకంటే మీరు 2 యుగాలుగా చేతులు జోడించుకొని మందిరాలలో, మసీదులో, చర్చుల్లో, పూజా మందిరాల్లో ఏ భగవంతుడా మమ్మల్ని మంచి మార్గాన పెట్టు, మేము రాంగ్ రూట్ లో వెళుతున్నాము, మాకు భయం వేస్తుంది, మా జీవితానికి ఒక సార్థకత కలిగించండి స్వామి, ఈ యొక్క జన్మ బాగుండాలి, తదుపరి జన్మ అంటూ ఉంటే శ్రేష్టమైన జన్మ దొరకాలి అని ప్రార్థించుకున్నాం కదా.
యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ. దీనికి సమాధానంగా భగవంతుడు వస్తున్నాడండి. భగవంతుడు ఊరికనే రావడం లేదు, టైంపాస్ చేయడం కోసం రావడం లేదు. 15వ అధ్యాయంలోని 13వ శ్లోకం చెప్పుకుంటే మనం ఈ ఎపిసోడ్ చక్కగా, ఇందులో అద్భుతమైన విషయం ఒకటి ఉంది, నిగూఢ రహస్యం ఉంది. చాలా జాగ్రత్తగా శ్రద్ధతో వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, 4వ అధ్యాయంలోని 39వ శ్లోకం. గామావిష్య చ భూతాని ధారయామి అహం ఓజసా ఉష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఇది శ్లోకం అండి. గామ అంటే ఏంటంటే భూమి అండి. ఆవిష్య అంటే రావడం, అంటే నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇక్కడ భూమి అనేది ఇక్కడ తప్ప ఇంకొక గ్రహంలో లేదండి. భూమి మనం ఎక్కడో వచ్చారండి అనుకోవడానికి లేదు. ఈ భూమి అనేది, ఈ భూగోళం అనేది ఇక్కడ ఈ ప్రపంచంలో, ఇక్కడ ఈ భూగోళం ఉంది కదా, పంచఖండాలు అంటారు కదా. మనం భారతదేశంలో, మన ఇక్కడ హైదరాబాద్ నగరంలో మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. సో నేను భూమి మీదకి వస్తానంటున్నాడు. గామ ఆవిష్య అంటే రావడం. గామ ఆవిష్య దేనికోసం వస్తాడంట? భూతాని అన్నాడు. భూతాని అంటే ప్రాణులు. ప్రాణులు అంటే ముఖ్యంగా బుద్ధి నేత్రాన్ని ప్రసాదించినటువంటి ప్రాణులు. మనం ఎప్పటికీ కూడా ప్రాణులు అనగానే అక్కడ ఉన్నటువంటి జీవులు, కుక్క, నక్క, పశువులు, జంతువులు, ఈ జలచరాలు, ఇవన్నిటి మీద వెళ్ళిపోతుంది దృష్టి. నా సంగతి ఏంటి? 850 కోట్ల మనుషులకి భగవంతుడు బుద్ధినిచ్చాడు. అందరికీ బుద్ధి ఉందండి. కామావిష్య చ భూతాని ధారయామి అంటే నేను సస్టైన్ చేస్తాను, వాళ్ళని నేను పోషించుకుంటాను, ఒక సన్మార్గంలో పెట్టుకుంటాను. వాళ్ళు నా పిల్లలు. ఎవరు గ్రహించిన వాడు? అర్జునుడు కదా. అర్జును వాచ 11:43 ఏమన్నాడండి? పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ తత్వత్సమో అస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. చక్కగా చెప్తున్నాడు కదా. అంటే గుర్తించిన వాళ్ళ యొక్క భావన ఆ విధంగా ఉంటుంది. నీ ఒక్కడివే భగవంతుడివి, నీవు తప్ప రెండవ భగవంతుడి ప్రపంచంలో లేడు. అందుకనే అంటున్నాడు భగవంతుడు, ఇప్పుడంతా నా పిల్లలు కాబట్టి నేను ఈ భూమండలం మీద నేను దిగుతున్నాను, అవతరిస్తున్నాను. గామావిష్య భూతాని ధారయామి అహం ఓజస. అహం అంటే నా యొక్క, ఓజస అంటే నా యొక్క శక్తి, నా తేజస్సు, నా బలం. భగవంతుని సర్వశక్తివంతుడు అంటున్నాం కదా. అలా అలాంటప్పుడు ఆ సర్వశక్తివంతుడు ప్రదర్శించకపోతే ఆయన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి చెప్పండి? భగవంతుడికి శక్తి ఉన్నప్పుడు ప్రదర్శించాలి కదా, మనకు తెలియాలి నిజంగానే శక్తి ఉందా లేదా అనేది. అందుకని నా యొక్క శక్తి ద్వారా నేను ఈ భూమి మీద అవతరిస్తాను. దేనికోసం అవతరిస్తాను? నా బిడ్డలు ఎప్పుడైతే ఇప్పుడు కష్టపడుతున్నారు, చాలా అవస్థలు పాడవుతున్నారు, వీళ్ళ యొక్క ఆత్మలన్నీ కుళ్ళిపోయాయి, నల్లగా అయిపోయింది, తామసిక సంస్కారాలు ఉన్నాయి. తదుపరి జన్మ వీళ్ళు కానీ ఇప్పుడు తక్షణమే మేలుకోకపోయినట్లయితే తదుపరి జన్మ అతి గంభీరంగా ఉండబోతోంది. ఈ విషయాన్ని నేను చెప్పాలి కదా. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మమ్మ అలర్ట్ అవుతారు. అలర్ట్ అయిన వాళ్ళు అలర్ట్ అవుతారు, అలర్ట్ కాని వాళ్ళు అలర్ట్ అవ్వరు. కానీ భగవంతుడి డ్యూటీ ఏంటి? తండ్రిగా తన యొక్క బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తున్నాడు. మన బాధ్యత మనం బిడ్డలుగా మనం నిర్వర్తిస్తున్నామా? ఆలోచించాలి. కామావిషయ భూతాని ఏమండి? ధారయామి అహం ఓజస ఉష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మక. ఇక్కడ ఒక్క విషయం మీ దృష్టికి తీసుకుని రావాలండి. శ్రీమద్ భగవద్గీతని ఆధ్యాత్మిక గ్రంథముగా గుర్తించకపోవటం వలన భాష్యకారులు యథార్థతని మనం చెప్పలేకపోయారు. వాళ్ళది కూడా తప్పు లేదండి, ఎవరిది తప్పు లేదు. ఇదంతా కూడా ఈ విధంగా ఉంది. ఈ కాలచక్రంలో ఆ విధంగా ఎవరి పాత్ర వాళ్ళది. అందరినీ గౌరవించడం. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు మేము గొప్ప మీరు తక్కువ అనడం లేదు. ఎవరి పాత్ర వాళ్ళది. ఎవరి పాత్ర వాళ్ళది. చూడండి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సంస్థలనండి, ధార్మిక సంస్థలనండి, లేకుండా ఉంటే రకరకాల సంస్థలు, రకరకాల విధాలుగా ఎంతో మంది వేల సంఖ్యలో ప్రవచనకర్తలు, ప్రవచనకారులు, విశిష్టమైన వ్యక్తులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అర్థమైంది? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సమాజాన్ని కాస్త మేల్కొల్పడానికి. మేల్కోండి నాయన, జాగ్రత్తగా ఉండండి, మంచి పనులు చేయండి, విషయ వికారాల వలయం నుంచి బయటికి రండి అని చెప్తున్నారు కదా. ఎవరు కూడా తప్పు పని చేయమని చెప్పలేదు కదా. ఇక్కడ ఏంటి? 10వ అధ్యాయం 32వ శ్లోకం చాలా ముఖ్యం అండి. అండర్లైన్ చేసుకోండి, దానిని ఎప్పుడు మర్చిపోకండి. నేను ఆ శ్లోకం కూడా చెప్తాను. 7వ అధ్యాయం 3వ శ్లోకం, 7వ అధ్యాయం 19వ శ్లోకం, 7వ అధ్యాయం 2వ శ్లోకం. ఎందుకు చెప్తున్నానంటే అందులో అది ఒక్క శ్లోకం అర్థం చేసుకుంటే
మన జీవితం మారిపోతుంది. అర్థమైందండి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? అధ్యాత్మ విజ్ఞానం అన్నాడు. నేను చెప్పే జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము నాయన, ధార్మిక జ్ఞానము భౌతిక జ్ఞానము కాదు. దానిని మీరు భౌతికంగా అర్థం చేసుకున్నారు. భౌతికంగా అర్థం చేసుకోవడం వలన కొన్ని శ్లోకాలలో భాష్యకారులు అది ఒక రకంగా చెప్పడం జరిగింది. దానివల్ల ఆత్మ ఉద్ధరింపబడటం లేదు. మొదటి వాక్యం ఏం చెప్పాడు? గామావిశిచ భూతాన్ని ధారయామి అహం ఓజస అన్నాడు కదా. పుష్ణామి అన్నాడు. నేను వాళ్ళకి రకరకాల విధాలుగా అన్ని రకరకాల కోణాలలో వాళ్ళ జ్ఞానాన్ని అందించి ఆ విధంగా రాజయోగము ద్వారా వాళ్ళ యొక్క ఆత్మని శక్తిశాలిగా తయారు చేసి ఆత్మలో ఉన్న కుళ్ళుని వదలగొడతాను. ఇది దీనికోసమే నేను వచ్చాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని. ఇంకా వేరే కర్తవ్యం అంటూ ఏమీ లేదు. పతిత పావన దానికోసమే వచ్చాను. ఇక్కడ సోమ అనే పదాన్ని భాష్యకారులు ఏం రాశారంటే, సోమ అనే పదం యొక్క అర్థం ఏంటంటే చంద్రుడు. గుర్తుపెట్టుకోండి, సోమ అంటే చంద్రుడు. అదేవిధంగా ఓషధి అంటే ఇక్కడ వనస్పతులు అంటే ప్లాంట్స్ అన్నమాట. అర్థమైందా? నేను సోమోభూత్వ అన్నాడు కదా. అంటే నేనే ఆ విధంగా ఒక చంద్రుడినై ఈ యొక్క ఓషధులకు వనస్పతులకు శక్తిని ఇస్తున్నాను అని అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడు ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే మనుషులని మార్చాలి. ఓషధులని వనస్పతులని మార్చడం కాదు, క్రిమి కీటకాదులని మార్చడం కాదు, పశు పక్షాదులని మార్చడం కాదు. ఆయన చేయవలసింది బుద్ధి ఉన్న జీవిని మారిస్తే, ఆ బుద్ధి ఉన్న మనిషి మారితే మిగతావన్నీ ఆటోమేటిక్గా సర్దుకుంటాయండి. అన్ని ఓషధులు సర్దుకుంటాయి, పశు పక్షాదులు సర్దుకుంటాయి, అన్ని కూడా సాత్వికంగా పరివర్తన చెందిపోతాయి. అందుకనే భగవంతుడు ఈ విధంగా మనుషులకి మాత్రమే భగవద్గీత చెప్తున్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ సోమాభూత్వ రసాత్మక అంటే సోమరసము. సోమరసము సోమరసం అంటే ఏంటి? జ్ఞానామృతము. అర్థం చేసుకోండి. సోమరసము. సోమనాథుడు అంటారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథుడు అంటే నేను సోమరసాన్ని అంటే జ్ఞానామృతాన్ని, అంటే ఆ జ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానామృతాన్ని. ఏ జ్ఞానాన్నైతే మనుషులు విస్మరించారో, అర్థం చేసుకోలేకపోయారో, దేహభ్రాంతిలో పడిపోయి దైహికంగా ఎవరికి వారి యమునా తీరేలాగా వెళుతున్నారో అటువంటి వాళ్ళని నేను ఉద్ధరించడానికి నేను వచ్చాను. అందుకని అక్కడ ఏమనుకున్నారు? సోమ అంటే చంద్రుడు, ఓషధులు అంటే వనస్పతులు, వాటికి పుష్టి కలిగించడానికి నేను వచ్చాను అని రాసుకుంటే వాళ్ళ మనుషుల సంగతి ఏమి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భాష్యము నుంచి వాస్తవంలోకి వచ్చేద్దాం. వాస్తవం ఏం చెప్తుంది? ఈ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మనుషులైన నా బిడ్డలకు వీరి యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు, తమో ప్రధానంగా ఉన్నటువంటి సంస్కారాలని పరివర్తన చేయడానికి నేను ఈ సృష్టి మీద అవతరించాను. వాళ్ళకి ఈ జ్ఞానామృతాన్ని త్రాగించి, జ్ఞానామృతం ప్రతిరోజు కూడా మేము మా బ్రహ్మకుమారి సంస్థలో జ్ఞానామృతం తాగుతాం. ఉదయం 7 నుంచి 8 జనరల్గా ఈ టైమింగ్ లో ఉంటుందండి జ్ఞానామృతం. జ్ఞాన మురళి అంటారు. అది 1 గంట సేపు ఆత్మలకు ఇచ్చేటువంటి జ్ఞానామృతము, ఆ యొక్క రసం అన్నమాట. సోమరసం అంటే అది. దాని ద్వారా ఏమవుతుందంటే 24 గంటల్లో మనం కొన్ని తప్పుడు పనులు చేస్తాం కదా. అరే ఈ విషయం చేయకూడదు అంటున్నాడు, ఇలాగ చేయాలి, ఇలా జీవించాలి, అలా చేయకూడదు అని ఒక్కసారి ఆ యొక్క జ్ఞానామృతం ద్వారా, సోమరసం ద్వారా మనం మళ్ళీ స్ట్రైట్ అయిపోతాం. ఏ విధంగా అయితే మన శరీరానికి ఆహారాన్ని మనం ప్రతినిత్యము 3 సార్లు ఇస్తున్నామో, అదేవిధంగా 3-4 సార్లు స్నానం అనే ప్రక్రియ ద్వారా శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నామో, శరీరానికి అధిపతి అయినటువంటి ఆత్మని కూడా మనము శుద్ధి చేసుకునే ప్రక్రియ తక్షణమే మొదలు పెట్టాలి అని భగవంతుడి యొక్క ఆజ్ఞ. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతారు. గామావిశచ భూతాని ధారయామి అహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమోభూత్వ రసాత్మక. ఈ సోమరసము ద్వారా ఈ పుడమి మీద ఉన్నటువంటి నా 850 కోట్ల మంది బిడ్డలకి నేను జ్ఞానామృతాన్ని ప్రతిరోజు తాగిస్తూ, నేను వాళ్ళ జ్ఞానోదయం చేసి, వాళ్ళని ఆత్మని వాళ్ళ ద్వారా వాళ్లే సంస్కరించుకునే విధంగా నేను రాజయోగం అనేటువంటి ఒక ప్రక్రియని ఆ విధంగా వారికి నేర్పిస్తున్నాను. అంటే జ్ఞానము
యోగము. అర్థమైందండి. సో ఈ విధంగా నేను వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడానికి నేను వచ్చాను. నన్ను గమనించండి. ఇప్పుడు నా మాటలు విన్న తర్వాత కూడా నా పట్ల నిర్లక్ష్య ధోరణి కానీ వహించినట్లయితే ఆ నష్టము మీకు జరుగుతుంది. నాకు ఎటువంటి నష్టము లేదు. నేను అందరికీ చెప్తూ ఉంటాను. మారేవాళ్ళు మారతారు, మారని వాళ్ళు మారరు. అర్థమైందండి. ఒకసారి గీతలో ఈ శ్లోకం గురించి ఏముందో చెప్పేసి ఈ యొక్క ఎపిసోడ్ని మనం ఉత్పన్నం చేసుకుందామండి. 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి అండి. చూడండి, అధ్యాయం పేరు ఎలా ఉంది చూడండి. అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి. పురుష అంటే ఆత్మ, ఉత్తమ పురుష అంటే భగవంతుడు పరమాత్మ, పరమాత్మక ప్రాప్తి. పరమాత్మ ప్రాప్తి ఏ విధంగా చేసుకోవాలనేది ఆయన 20 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అందులో ఆఖరిలో ఒక శ్లోకంలో ఏం చెప్తారు తెలిసిన, 15వ అధ్యాయంలో 20వ శ్లోకంలో ఏం చెప్తారు తెలుసా? ఇది గుహ్యతమం శాస్త్రం అంటాడు. ఇంకేం కావాలి? ఇది గుహ్యతమం శాస్త్రం అంటాడు. ఇదముక్తమయ్యా అనగా ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్య. అప్పుడు వాడు స్ట్రైట్ అవుతాడంట. ఏతద్ బుద్ధ్వా, ఇది తెలుసుకుంటే, ఈ గుహ్యతలన్నీ తెలుసుకుంటే బుద్ధిమంతుడు అయిపోతాడు. బుద్ధిమంతుడు అయిపోతే ఒకసారి అలర్ట్ అయిపోతాడు. అమ్మమ్మమ్మ, ఇప్పుడు ఇంకా నేను ఒక గంట కూడా తీయలేనటువంటి ఆ విధంగా అటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా నేను ఈ యొక్క జ్ఞానాన్ని ఆస్వాదిస్తాను, ఆ యొక్క జీవితాన్ని పరివర్తన చేసుకుంటాను. ఒకసారి గమనించి, పృథ్వీ యందు ప్రవేశించి నేను, చూడండి, నేను అన్నాడు అక్కడ, మేము అనలేదండి. భగవంతుడు ఒక్కడే, భగవాను వాచ. పృథ్వీ యందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి, సకల భూతములు అంటే అక్కడ మనము పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు అన్ని వేస్తాము. అవన్నీ ప్రస్తుతానికి అవన్నీ పక్కన పెట్టండి. 850 కోట్ల మంది మనుషులను అర్థం చేసుకోండి. సకల భూతములను ధరించి పోషించుచున్నాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రతినిత్యం మేము ఎందుకు వెళ్తున్నాం? అట్రాక్ట్ అవుతున్నాం. ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అవుతారు. అందరూ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కార్లు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు, వచ్చి కూర్చుంటారు. కరెక్ట్గా 7 o'clock వచ్చి కూర్చుంటారు. 8 o'clock అయిపోతుంది, వెళ్ళిపోతారు. గంట సేపు అదొక బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అనమాట. ఆత్మ యొక్క బ్యాటరీని పరమాత్మ ఛార్జ్ చేస్తున్నాడు. దాంతో ఆ 24 గంటలు మళ్ళీ కొంచెం కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని జన్మల తర్వాత విషయ వికారాల వలయం నుండి ఒక్కసారి బయటపడటం అంటే అంత ఈజీ కాదండి. సకల భూతములను ధరించి పోషించుచున్నాను. ఇక్కడ కొంచెం సెకండ్ పంక్తిలో కొంచెం చిన్న మార్పు మనం చేసుకోవాలి. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చున్నాను. అర్థమైందండి. ఇక్కడ మనం చిన్న మార్పు చేసుకుంటే మనం వనస్పతులను మనుషులు చేయగలుగుతారు, భగవంతుడు మనిషిని మార్చాలి. చిన్న ఫార్ములా బుద్ధినేత్రం తెరుచుకుని సత్య మార్గంలో అర్థం చేసుకోగలిగితే మనకి స్పష్టమవుతుంది. మనము తదుపరి అంశం, ఈ అంశాన్ని మనం ముగించుకుంటున్నామండి. భగవంతుడు ఏమండి సర్వశక్తివంతుడు అన్న అంశాన్ని ముగించుకుని తదుపరి అంశం ఏంటంటే భగవంతుడు దివ్య గుణాల సాగరుడు. భగవంతుడు ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ వర్చ్యూస్. అర్థమైందండి. భగవంతుడు ఏ విధముగా దివ్య గుణాల సాగరుడు అన్న అంశంపై మనము రాబోయేటువంటి 1-2 ఎపిసోడ్స్, మనం ఎక్కువగా ఉండదు దీంట్లో, దివ్య గుణాల సాగరుడు అనే దాంట్లో కొంచెం ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడితో ఈ యొక్క చర్చను ముగిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు భగవంతుడు సర్వ శక్తివంతుడు అనే దానికి చాలా ఉదాహరణలు చెప్తారు. వారి ఉదాహరణలన్నింటినీ విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.